వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. నేను మీ ముంజేటి. హైడ్రా వర్సెస్ హైకోర్టు, ఈ రెండింటికి మధ్య అగాధం నెలకొంది, వివాదం నెలకొంది. ఇద్దరూ మనకిష్టమే. కోర్టును మనం అవిశ్వసించలేం, హైడ్రాని కాదనలేం. ఈ రెండింటి మధ్య సమన్వయం చేయడం ఎట్లా? హైకోర్టు అతను మార్చమని ప్రభుత్వాన్ని సూచించింది. హైడ్రా మేమేం తప్పు చేశాం, మేము చేసింది సొసైటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని మేలు చేశామని హైడ్రా అంటోంది. అంతేకాకుండా కోర్టుకి క్షమాపణ కూడా చెప్పింది విత్ రిటర్న్. కానీ హైకోర్టు తగ్గటం లేదు. హైకోర్టు అతన్ని మార్చమని సూచించింది. ఎన్నో కేసుల్లో హైకోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించిన ఆరోపణలు హైడ్రా చీఫ్ రంగనాథ్ మీద ఉన్నాయి. హైకోర్టును ధిక్కరించే ఛాన్స్ అతను ఎందుకు తీసుకున్నారు? ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ జరిగింది? ఆయన ఇంకో మాట అంటున్నారు. భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ రారాజులు, వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు హైకోర్టునని. ఒకవేళ అదే నిజమైతే దాన్ని ఎండగట్టాల్సింది కూడా పోలీసులే కదా, అంటే హైడ్రానే కదా. హైడ్రాకి సర్వశక్తులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. సో అది కూడా ఎండగట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. సో అనవసరంగా హైకోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటుంది? సో కమ్యూనికేషన్ గ్యాప్ అనుకుందాం. ఎందుకంటే ఇద్దరు కూడాను ఈ సొసైటీ కోసం కష్టపడుతున్న వాళ్ళే సొసైటీని గుర్తించాల్సిందే. ఇప్పుడు మనం హైడ్రా గురించి ఆలోచిద్దాం. హైదరాబాదులో ఎన్నో భూములు అన్యాక్రాంతమయ్యాయి, ఎన్నో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చినుకు పడితే చాలు మొత్తం చిందరవందరవుతుంది హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ని రక్షించుకునే ప్రయత్నంలో హైడ్రా ముందుకొచ్చింది. వాళ్ళ లెక్కల ప్రకారమే 3,325 ఎకరాలు భూమిని రక్షించామంటున్నారు. అలాగే 454 ఏకర్స్ వెనక్కి సంపాదించే, ఎవరో ఆక్రమించుకుందని మళ్ళీ వెనక్కి సంపాదించారంటున్నారు. 1.5 లక్షల కోట్లు విలువైన భూముల్ని తిరిగి సంపాదించిందని అంటున్నారు హైడ్రా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ అంత అమౌంట్ అనమాట ఇది. సో ఇంత విలువైన సంపదని హైడ్రా మన రాష్ట్ర ప్రభుత్వానికి, జాతి సంపదని మనకి తిరిగిచ్చినప్పుడు హైడ్రాని మనం పువ్వుల్లో పెట్టి పూజించుకోవాలి. కానీ హైడ్రా శక్తి సామర్థ్యాల్ని, అది చేసిన సర్వీస్ని, అది ఆక్రమించిన భూముల్ని, అది తిరిగి సంపాదించిన భూముల్ని ప్రజలకే తిరిగి తీసుకొచ్చిన విధానాన్ని హైకోర్టు గుర్తించట్లా. 1-2 కేసుల్లో హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన కారణంగా హైడ్రానే మార్చేసింది హైకోర్టు. నిజంగానే బాధ్యత వహించాల్సిన హైడ్రా తప్పుకుంటుందా, ఇకపైన కొనసాగుతుందా? మనం కూడా ఇంతకుముందు ఒక వీడియో చేసాం. హైడ్రా వల్ల రేవంత్ రెడ్డికి లాభమా నష్టమా? వచ్చే ఎన్నికల్లో హైడ్రా గెలిపిస్తుందా, ఓడిస్తుందా? మన లెక్కల ప్రకారం గెలిపించాలి అంటే హైడ్రా ఎంత మేలు చేసిందో ఆ మేలుని ప్రజలకు చెప్పగలగాలి. 1,50,000 కోట్ల రూపాయల సంపదని తెచ్చిపెట్టిందంటే, ప్రజల సంపదని ప్రజల కోసం పెట్టిందంటే హైడ్రా సాహసం చేసిందనే చెప్పాలి. ఇంకొక మంత్రివర్గం, ఇంకొక మంత్రిత్వ శాఖ ఇంతగా మన దేశానికి సంపాదించి పెట్టింది లేదు ఇండియా మొత్తం మీద. అంత హైడ్రా అంత గొప్ప కీర్తి ప్రతిష్టలు మనం గుర్తించాలి. కానీ హైకోర్టు చెప్పిన కారణంగా ఇక్కడ ఏదో మతలబు జరిగింది, ఇక్కడ ఏదో ఘోరంగా జరిగింది, ఇంత తీర్పుని వ్యతిరేకిస్తారా, హైడ్రా ఎందుకు ఇంత తప్పు చేస్తుందని మనం పదే పదే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అది చేసిన లాభం ముందు ఎక్కడ జరిగింది, కమ్యూనికేషన్ ఏం జరిగింది, తప్పు ఎక్కడ జరిగిందని ఆలోచిస్తున్నాం తప్ప హైడ్రా ఎక్కడ కూడాను తప్పు చేస్తున్నట్టుగా మనకు కనబడలా. మొదట్లో అనేక మంది పేదలు వాళ్ళ ఇళ్లను కూల్స్తుందని చిన్న చిన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని, అలాగే మీకు కట్టుకొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్న మధ్యతరగతి, చిన్న తరగతి, పేద వర్గాల్లో ఉన్న భూములు కూడా వాళ్ళ ఇళ్లను కూడా కూల్చిన చరిత్రతో హైడ్రా మీద వ్యతిరేకత ప్రారంభమైంది. ఇప్పుడు నివాసం ఉన్న ఏ ప్రాంతాన్ని హైడ్రా కూల్చటం లేదు, నివాసం ఉన్న ఏ ఇంటిని హైడ్రా కూల్చడం లేదు, చెరువులను మాత్రమే రక్షిస్తోంది. అలాగే ఆక్రమించుకున్న భూములు మాత్రమే హైడ్రా వెనక్కి తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం హైడ్రా చేస్తున్న ఏదైతే దురాక్రమణని నిరోధించే పద్ధతిలో హైడ్రా ఎలా అయితే వ్యవహరిస్తుందో, హైడ్రా లాంటి మంత్రిత్వ శాఖల్ని మనం శ్లాఘించాల్సిందే, గుర్తించాల్సిందే. ఎటొచ్చి హైకోర్టు కోపాన్ని ఎందుకు తెప్పిస్తుంది హైడ్రా? ఆ ఒక్క సాంకేతిక ఇబ్బందులు హైడ్రా కనుక తీర్చగలిగితే, అంటే హైకోర్టుని సాటిస్ఫై చేయగలిగితే ఈ ఇబ్బంది ఉండదు. హైడ్రా కొనసాగాలి,
అలాగే హైకోర్టుకున్న ఇబ్బందుల్ని, హైకోర్టుకున్న అభ్యంతరాల్ని హైడ్రా తగున రీతిలో సమాధానం చెప్పి హైకోర్టుని సంతృప్తిపరిచితే ఈ రెండు కూడా శాంతిస్తాయి. మనం కూడా హైడ్రాని తన ఎఫర్ట్స్ని ఈ సొసైటీ గుర్తించి ఈ సొసైటీ లబ్ధి పొందుతుంది. థ్యాంక్ యూ.